ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. ఏంటి దారుణం, వినటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, నమ్మటానికి కూడా అసలు ఆ కోణంలో ఆలోచించాలంటేనే భయం వేస్తోంది. గురువు పాత్ర అనేది చాలా సముచితమైనది. చాలామంది గురువులు తాము చేస్తున్నటువంటి పనుల వల్ల ఇంకాస్త ఆ వృత్తికి గౌరవాన్ని పెంచుతుంటే మరికొంతమంది కీచకులుగా మారిపోతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికే చూస్తున్నాం. విద్యార్థుల పట్ల కొంతమంది గురువులు కీచకత్వంగా వ్యవహరిస్తున్న తీరు వల్ల పిల్లల భవిష్యత్ ఏమైపోతోంది. ఇప్పుడు విశాఖలో సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయి తేజ ఆత్మహత్య బలవన్మరణం వెనుకతల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తను వాట్సాప్ చాటింగ్ చూస్తే కనుక ఆ కాలేజ్ లెక్చరర్ ఇద్దరు వేధింపులు భరించలేకనే తన కొడుకు సూసైడ్ చేసుకున్నాడు, తన కొడుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు, మా కడుపు కోత ఎవరు తీరుస్తారు అంటూ కూడా ఆ తండ్రి కూడా గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. మరొక వైపు వినటానికి కూడా చాలా విచిత్రంగా ఉంది. అనేక రకాల అనుమానాల్లో ఒకటి, ఆ మహిళా ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆమె లైంగికంగా వేధించడం వల్ల ఆ బాధని ఎవరికి చెప్పుకోలేక కొంతమంది ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నటువంటి సాయి తేజ ఉన్నట్టుండి ఒక్కసారిగా బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు. బట్ నా కొడుకు బాగా చదువుతాడు, కానీ టీచర్ని ఇలా వేధించడం ఏంటి, లైంగికంగా వేధించడం ఏంటి, ఎంత జుగుప్సాకరంగా ఉంది ఈ పరిస్థితులు. దానికి ఎవిడెన్స్ కూడా కొన్ని వాట్సాప్ చాటింగ్లు కూడా బయటపడుతున్నాయి. ఆ కోణంలోని ఇప్పుడు పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ప్రజెంట్ మనతో పాటు ఏబీవీపీ విద్యార్థి పరిషత్తుకు సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడు. వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటి వరకు ఫీజులు కట్టలేదనో లేకపోతే అనవసరంగా పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారనో ఇట్లాంటివి చూసాం. బట్ ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏదైతే నిన్న సంతకాలు జరిగిన విషయం ఏదైతే ఉందో గత 7 నెలలుగా జరుగుతుంది. ఇది అయితే ఆ విద్యార్థిని మానసికంగా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్లీ కావచ్చు, ఆ విద్యార్థిని అరెస్ట్ చేస్తున్నారు కాలేజ్లో. ఏ విధంగా అంటే అయితే బేగం మేడం ఎవరైతే ఉన్నారో ఈ బేగం మేడం ఏంటంటే విద్యార్థిని మనం బయటికి పోదాం, మా ఆయనకంటే మీరే ఎక్కువ, మన శివాజీ పార్క్ పోదాం, ఆ అబ్బాయి యొక్క పేరు రాసి ఒక బోర్డు మీద రాసి అబ్బాయి ఎలా పామడం, ఆ విధంగా అనేది విద్యార్థి యొక్క ఆలోపం అనేది ఉంది. అంటే లైక్ సినిమా తరహాలో ఆ విద్యార్థిపై చూపిస్తుంది అనమాట. అయితే ఏంటంటే విద్యార్థిని తట్టుకోలేక అమ్మను పిలుస్తూ వాళ్ళ హస్బెండ్ని కూడా బాబాయ్ అని పిలుస్తూ, బాబాయ్కి తెలిస్తే బాగోదండి, వద్దండి, మనకు మా అమ్మలా భావిస్తున్నాం మిమ్మల్ని, మా గురువు మీరు చదువుకునే విద్య. బాబాయ్ అంటే ఈ లెక్చరర్ వాళ్ళ హస్బెండ్. ఈ చాటింగ్ లో మాకు కూడా మా బాబాయ్ గారు బాగోదండి, మా తమ్ముళ్ళు ఏం చేస్తున్నారని ఈ విధంగా మాట్లాడాడు అబ్బాయి. క్లాస్లో ఉన్న ఆడపిల్లలను కూడా చిల్లమ్మ అక్క ఎలా ఉన్నారు ఏందని ఈ విధంగా మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు ఏంటంటే ఇంకో మేడం భాగ్యలక్ష్మి మేడం ఇంకో మేడం ఉన్నారు. ఈ ఇద్దరు ఏంటంటే ఇక మీరు ఇంకో ఆడపిల్లతో మాట్లాడితే నువ్వు అమ్మాయిని ఉంచుకున్నావా, అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు ఏడు అవసరము అనే విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటోళ్ళు. ఇంకో విధంగా ఏంటంటే అబ్బాయిలతో తిరుగుతున్నప్పుడు కూడా అబ్బాయిని ఏ విధంగా అంటే నువ్వు గేనా ఈ విధంగా అనేసి అనడం జరిగిందనమాట. అయితే ఏంటంటే నిన్న రాత్రి చనిపోయే రోజు ముందు వాళ్ళ తమ్ముడు చెప్పడం జరిగింది. 10 రోజుల ముందు వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు అబ్బాయికి. అయితే ఆ ఫ్రెండ్స్కి ఏంటంటే ఇట్లా చెప్పంగానే మన దగ్గర ప్రూఫ్స్ లేవు కదరా, మనం ఏం చేయలేము, కొన్నాళ్ళు చదువుకున్న తర్వాత బట్టి మనం శుభ్రం బయటికి వెళ్ళిపోతాం, జాబ్ వస్తుంది కదా, కాదు కదా మనం బయటికి వెళ్ళిపోతాం, మనకు అప్పుడు సంబంధం ఉండదు కదా అని చెప్పేసి ఆ అబ్బాయి అన్నాడు అనమాట. అబ్బాయి ఫ్రెండ్, అదే చనిపోయిన అబ్బాయిల ఫ్రెండ్, సాయాల ఫ్రెండ్. అయితే ఏంటంటే ఈ అబ్బాయి చాలా రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాడు, లోపల ఇబ్బంది పడుతూ ఇంకొక రకమైన టార్గెట్ అయితే చెప్పుకోవచ్చు. ఏం టీచర్ నేను అన్ని రాస్తున్నాను, నేను బాగా చదువుతున్నాను, అయినా మీరు నన్ను ఎందుకు అని. బేగం మేడం ఎవరైతే ఉన్నారో ఈమె అంటే ఈ సాయన్ అబ్బాయి పట్టించుకోకపోవడం వల్ల ఈ క్లాస్ టీచర్ ఎవరైతే ఉన్నారో భాగ్యలక్ష్మి మేడం ఎవరైతే ఉన్నారో ఈమెతో కలిసి ఏదో రికార్డులు ఏవైతే ఉన్నాయో, రికార్డులు అలాగే 5th సెమిస్టర్ వస్తుంది, సెమిస్టర్లో రికార్డులు రాయాలి కాబట్టి, అయితే ఈ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఎంత రాసినా సరే మంచిగా రాయలేదు నువ్వు. ఇక్కడ చిన్న డౌట్, ఈ బేగం అనే లేడీ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో సాయి మీద ఒక రకమైన కాన్సన్ట్రేట్ చేశారు. భాగ్యలక్ష్మి ప్రొఫెసర్ కి తెలుసు, ఇద్దరు కలిసి అయితే కమెండ్ అయ్యే. అయితే ఏంటంటే విద్యార్థిని ఒకరిని టార్గెట్ చేస్తే తెలిసిపోద్దని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు క్లాస్ మొత్తం టార్గెట్ చేశారు. క్లాస్ మొత్తం లైట్గా టార్గెట్ చేసి ఇక ముగ్గురు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ముగ్గురు బాగా టార్గెట్ చేశారు అనమాట. అనేక సార్లు రాసినప్పుడు కూడా విద్యార్థిని అసలు రక్తం వస్తున్నాయని చెప్తున్నారు అనమాట విద్యార్థులు నిన్న నైట్. ఈ రకంగా చూసుకుంటే చాలా గౌరవం అని చెప్పేసి ఏబీపీ భావిస్తుంది. ఇక్కడ ఎలా ఉందంటే ఆమెను అమ్మ అని పిలవమని, లేకపోతే వాళ్ళ హస్బెండ్ని బాబాయ్ అని పిలవమని, ఒక స్టూడెంట్తో ఒక లెక్చరర్కి ఒక ప్రొఫెసర్కి ఇంత బాండింగ్ ఎందుకు?
తిన్నావరా ఉన్నావరా ఏంటి అసలు అంత అవసరం ఏమొచ్చిందని మనం అడుగుతున్నాం. అసలు విద్యార్థికి టీచర్ ఎవరైతే ఉన్నారో అసలు అవసరం అంత అవసరం ఏమొచ్చింది మనకి? కొన్ని హైలైట్స్ చార్ట్ లో హైలైట్స్ చూస్తే మనం శివాజీ పార్క్ పోదాం, మా ఆయన అవసరం లేదు నీతో వచ్చేస్తాను ఇంక నేను, ఇంకా నాకు ఎవరు అవసరం లేదు నువ్వే కావాలి, నీతోనే ఉంటాను, నా సర్వస్వం నువ్వే, ఇంకేదైనా నీతోనే అన్నట్టుగా ఆ మేడం మాట్లాడింది ఆ చాటింగ్లో. ఈ విధంగా చూసుకుంటే ఒక విధంగా చూసుకుంటే విద్యార్థిని అంత ఏ విధంగా ఇబ్బంది పెట్టింది మనం చూడాలి. నేను కూడా కొన్ని చూసి చూడలేనట్టు నటిస్తాను. ఇప్పుడే చూపిస్తాను నేను చాటింగ్. అంటే నమ్మడానికి కూడా అసలు నమ్మసక్యంగా లేనటువంటి పరిస్థితి. బట్ ఎవిడెన్స్ మనకి వాట్సాప్ చాటింగ్స్ చూస్తున్నాం. ఏదైనా ఒకవేళ కాలేజ్ కానీ స్కూల్స్ కానీ రన్ కాకపోతే ఆన్లైన్ క్లాసులు ఉంటే అదేంటంటే ఒక జూమ్ లింక్ పంపిస్తారు, ఒక క్లాస్ కండక్ట్ అవుతుంది, అది అందరు స్టూడెంట్స్ని ఒకేలాగా చూసే పరిస్థితి. బట్ ఇక్కడ పర్టికులర్గా ఒకసారి చూపించారు. సో ఈ కాంటాక్ట్ అన్నది బేగం అని ఒకటి ఉంది ఆల్రెడీ. ఇది యాక్చువల్గా ఏంటంటే అబ్బాయికి ఏం జరిగిందంటే ఆడ అబ్బాయికి నచ్చట్లేదు, మేడం ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు మనం అవసరం లేదు, మనం చదువుకోవడానికి వచ్చాము, మనం చదువుకొని పోవాలని చెప్పేసి అబ్బాయి మేడం యొక్క కాంటాక్ట్ కూడా డిలీట్ చేస్తాడు. మీరు అబ్జర్వ్ చేయొచ్చాడు, ఫస్ట్ నేమ్ ఉంది తర్వాత కాంటాక్ట్ ఉంది. అట్లా ఈ విధంగా చూసుకుంటే అబ్బాయి ఆ విధంగా ఏంటంటే అబ్బాయి ఏ విధంగా తప్పలేదు అనిపించింది అనమాట. ఇప్పుడు కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారు, ఎలాంటి రెస్పాన్సిబిలిటీ? కాలేజ్ మేనేజ్మెంట్ ఏం చెప్తున్నారంటే మేము తీస్తామండి, మాకు సంబంధం లేదు ఇంకా అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అయితే పోలీసులు గారు అందుకే నేను రాత్రి నైట్ 2:30కి వరకు ఉన్నాం మేము. ఉండి ఎవరైతే మేడంలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పంపించేయండి, పోలీసు ఆధ్వర్యంలో పంపించేయండి. పోలీసులు కూడా వచ్చారు, ఆ పేరెంట్స్ తో కూడా మాట్లాడుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఎవరైతే డిప్యూటీ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఈరోజు మధ్యాహ్నం కల్లా దాని రిజల్ట్ అనేది ఇస్తా ఉన్నారు. దాన్ని బట్టి మనం ఎట్లాంటి యాక్షన్ చేయాలనేది మనం డిసైడ్ అవ్వాలి మేడం. కానీ ఇది ఒక దారుణమైన ఘటనగానే చెప్పుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది టీచర్ల కీచకత్వానికి పిల్లలు బలైపోతున్నటువంటి పరిస్థితులు, వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక చేయలేక ఆఖరికి బలవంతంగా తనువు చాలిస్తున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అలాంటి ఒక విషాదకర ఘటన విశాఖలో జరగటం, సమతా కాలేజీలో చదువుతున్న డిగ్రీ విద్యార్థి ఇట్లా టీచర్ల వేధింపులు భరించలేక, మహిళా టీచర్ల లైంగిక వేధింపులు భరించలేక తనువు చాలించాడు అంటూ ప్రస్తుతానికైతే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. దీని మీద పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తోంది. ఇంత దారుణాతి దారుణమైన సిచ్యువేషన్స్ ఉంటే పిల్లలు చదువు మీద ఎలా కాన్సన్ట్రేట్ చేయగలరు అనేటటువంటి ఒక ఆందోళన కూడా పేరెంట్స్లో కనిపిస్తోంది. బట్ ఆ తల్లి మాత్రం చెప్తోంది, అమ్మ అని పిలిపించుకొని నా కొడుకుని ఇంతలాగా వేధించి టార్చర్ పెట్టిందమ్మా, ఖచ్చితంగా ఆమె పైన యాక్షన్ తీసుకోవాలి, నా కొడుకు మృతికి కారణమైనటువంటి వాళ్ళపైన ఖచ్చితంగా కఠినమైన శిక్షలు తీసుకోవాలని మీ మీడియా ద్వారానే వేడుకుంటున్నాను అంటూ ఆ తల్లి కన్నీటితో 2 చేతులు జోడించి వేడుకుంటుంది. మరోవైపు ఇప్పుడే పోలీసులు కూడా రావటం మార్చిడి దగ్గరికి ఆ తల్లితో మాట్లాడుతున్నారు. మీరు అంతలాగా రోధించకండి అమ్మా, నిన్నటి నుంచి మిమ్మల్ని చూస్తున్నాము, ఖచ్చితంగా మీకు న్యాయం చేసే వైపే కేసు దర్యాప్తు అయితే కొనసాగుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది.